శరత్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అన్అకాడమీ. అండ్ పృథ్వీరాజ్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. శరత్, నీలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది శరత్. ఏంటంటే వచ్చావంటే ఫస్ట్ నువ్వే వస్తావు, చివరి దాకా ఉంటావు. రాలేదు అని అంటే ఒక 5-6 నెలలు కనబడవు నువ్వు. అసలు ఈ యూనిక్ క్వాలిటీ నీకు ఎలా వచ్చింది, అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ అని నాకు చాలా తెలుసుకోండి. సుదర్శన్ రెడ్డి గారు, సన్నీ గారు, వినోద్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. ప్రవళిక గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. అంతేలా టైం మేనేజ్ ఉంటా. ఓకే ఓకే. మహేష్ గారు, రాజు గారు, రవళి గారు, ప్రకాష్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ద ఫ్లో. ఓకే రైట్. సుధాకర్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ సార్. అలాగే శరత్, నువ్వు కూడా రెగ్యులర్ గా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను శరత్. శ్రేయ గారు, షర్మిల గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. శ్రీవల్లి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. సౌజన్య గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకే. వనజ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. సో మనకి కుసుమ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. అన్అకాడమీ ఇస్ ద లార్జెస్ట్ లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. మనకి 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ అని ప్రొవైడ్ చేస్తుంది. సౌజన్య గారు, బాబు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ బోత్ ఆఫ్ యూ. అయితే అందులో ఒకటి వచ్చేసి మనకి స్పెషల్ క్లాసెస్ అండి, రెండోది ప్లస్ సెషన్స్, మూడోది వచ్చేసి మనకి యూట్యూబ్ స్ట్రీమింగ్. సో యూట్యూబ్ స్ట్రీమింగ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అండి. అలాగే ఇప్పుడు మీరు వింటున్నటువంటి స్పెషల్ క్లాసెస్ కూడా ఎవ్రీబడి కెన్ హ్యావ్ ద యాక్సెస్ అనమాట. అనిల్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకే. అయితే సో ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది అనమాట ఇది. ఓకే. సో అయితే మొబైల్, ఓకే. సో 1 సెకండ్ అండి. రమేష్ గారు, మోహన్ గారు, శ్రీకాంత్, శ్రీధర్ అండ్ అనిల్ గారు, బాబు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. ఆటో రామ్ ప్రసాద్ గారు, రజిత్ గారు, స్వాతి గారు, రాకేష్, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. సౌజన్య గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. గుడ్ ఈవినింగ్ అండి. మోహన్ రెడ్డి గారు, భరత్, వెల్కమ్ టు అన్అకాడమీ భరత్. జ్యోతిర్మయి గారు, బైరెడ్డి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో అయితే లోకల్ ఐన్స్టీన్, హాయ్ భరత్. అయితే మనకి అన్అకాడమీలో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. మనకి ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీరు ప్లస్ సెషన్స్ అన్ని కూడా వినొచ్చు అనమాట. ఈ రోజే నాకు సంబంధించినటువంటి కోర్స్ అనేది స్టార్ట్ అయిందండి ప్లస్ లోని, అన్అకాడమీ ప్లస్ లో. ఓకే. కాంప్రహెన్సివ్ ఇండియన్ హిస్టరీ కోర్స్ స్టార్ట్ అయింది. అది ప్రతిరోజు 6 నుంచి 7:30 వరకు ఉంటుంది అనమాట. 8 o'clock వచ్చేసి స్పెషల్ క్లాస్ ఉంటుంది. అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 6 to 7:30 స్పెషల్ ప్లస్ సెషన్ వినేసి, సో 8 o'clock కి ఆల్మోస్ట్ స్పెషల్ క్లాస్ లో ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయడానికి వస్తున్నారు. ఓకే. సతీష్ రెడ్డి గారు, రవికుమార్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ బోత్ ఆఫ్ యూ. ఓకేనండి. సో ఐ హోప్ దట్ మీరందరూ కూడా అదే ఫాలో అవుతారు అనుకున్నా. సాహిత్య సుధ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఓకే. అయితే సో సబ్స్క్రిప్షన్ అనేది మేజర్ థింగ్ అండి మనకి అన్అకాడమీలో. ఏంటంటే మీరు కనుక ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేసుకొని ఒక సిస్టమేటిక్ గా క్లాసెస్ కంప్లీట్ గా అందరూ ఎడ్యుకేటర్స్ వినాలని అనుకుంటే, మీకు హిస్టరీ అయితే హిస్టరీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మీరు ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎనీ అదర్ ఎగ్జామినేషన్, రాజేష్ అండ్ రజిత గారు, వెల్కమ్ అక్కడ బోత్ ఆఫ్ యూ. అలా మీరు టార్గెట్ చేసినప్పుడు మీకు డెఫినెట్ గా ఒక ఖచ్చితంగా మీకు ఒక బెనిఫిట్ ఉంటుందండి. సో అలా మీరు
కనుక రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలని అనుకుంటే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ కి ఒక రెఫరల్ కోడ్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుందండి. అది బాలు ఐక్యూ అనమాట. దిస్ ఇస్ మై రెఫరల్ కోడ్. హాయ్ సంతోష్. ఓకే ఓకే ప్రసాద్ చిన్న గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఏబిసిడి వెల్కమ్ టు అకాడమీ, వెరీ నైస్ నేమ్. హాయ్ మహేందర్. ఓకేనండి, బాలు ఐక్యూ ఇస్ ద రెఫరల్ కోడ్ అనమాట మీకు. ఓకే, అయితే ఇది 6,000 మనకి సిక్స్ మంత్స్ కి వచ్చేసి మీకు ఇది 6,300 ఉంటుందండి ఫీజు. విక్కీ విజయ్ గారు వెల్కమ్ టు అకాడమీ. స్వప్న మహేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. 7,700 ఫర్ 12 మంత్స్ అండి. 2 సంవత్సరాలకు వచ్చేసి మీకు 11,200 ఉందన్నమాట. ఇది లాంగ్ టర్మ్ అనమాట. షాయిక్ గారు వెల్కమ్ టు అకాడమీ. రైట్, అయితే సో నాకు సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ కోర్సు స్టార్ట్ అయిందండి. ఓకే, సో ఇండియన్ హిస్టరీ కోర్స్ అనేది ప్రతిరోజు సాయంత్రం 6 to 7:30 PM రన్ అవుతుంది. సుభాష్ చంద్రబోస్ అండ్ గుణవతి గారు, రాజు గారు వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. సో దీంట్లో మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్రెడీ ఎవరైనా ప్లస్ వాళ్ళు ఉంటే ఇందులో, ఓకే, లేదు ప్లస్ వాళ్ళు కనుక లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. డెఫినెట్లీ విల్ గెట్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకొని క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ అండి. అయితే ఈ రోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామండి. ఓకేనా? సో ఒక 2 minutes చూద్దాం, మిగతా స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఓకే, మోస్ట్లీ ఇవాళ అన్ని క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ లో ఉన్నాయండి. ఓకే, తెలుగులో ప్రిపేర్ చేయలేదు, బట్ నో వరీ అబౌట్ దట్. మీకు సింపుల్ గానే ఉంటాయి, అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. నాగార్జున గారు, బలవర్ధన్ గారు వెల్కమ్ టు అకాడమీ, బోత్ ఆఫ్ యూ. హాయ్ అండి కరీం, గుడ్ ఈవినింగ్ అండి నాగార్జున గారు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? హర్షవర్ధన్ రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ, అంజనా గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకే, అవర్ ఫీలింగ్స్ సతీష్ శివకార్తికేయన్ వెల్కమ్ టు అకాడమీ. హాయ్ అండి కరీం గారు. సో లెట్ us గెట్ ఇంటు ద ఫస్ట్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాదిర్ షా ది రూలర్ ఆఫ్ పర్షియా హూ లూటెడ్ ఇండియాస్ కోహినూర్ డైమండ్ అండ్ పికాక్ థ్రోన్ డిఫీటెడ్ ద మొఘల్ ఆర్మీ అట్ కర్నాల్ ఇన్ విచ్ ఫాలోయింగ్ ఇయర్? ఓకేనండి, నాదిర్ షా అనేటటువంటి ఇరాన్ రూలరు, ఓకే, భారతదేశాన్ని అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రూలర్స్ ని నాశనం చేసి కోహినూర్ వజ్రాన్ని, ఓకే, అలాగే గోల్డెన్ పికాక్ థ్రోన్ అంటే బంగారు నెమల సింహాసనాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడండి ఇండియా నుంచి. ఏ సంవత్సరంలో అటాక్ చేశాడు ఆయన? 1720, 1739, 1749, 1761? వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. శివ వెల్కమ్ టు అకాడమీ అండి. జ్యోతిర్మయ్ గారు క్లాస్కి వచ్చారండి ఈరోజు ప్లస్ కి 6 to 7:30. ఎంతమంది వచ్చారండి వాళ్ళు ప్లస్ క్లాస్ కి? హౌ మెనీ ఆఫ్ యూ అటెండెడ్? వెరీ గుడ్. ఇంకా ఇంకా యా, ఆరెంజ్ ఆర్మీ వెల్కమ్ టు అకాడమీ. యా, ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మిగతా వాళ్ళు కూడా అటెండ్ అవ్వండి. ఓకే, సో నైస్. సరే, మన రెఫరల్ కోడ్ రాస్తాం. వెరీ గుడ్ సుభాష్. వెరీ గుడ్ శరత్, వెరీ నైస్ అండి జ్యోతిర్మయ్ గారు. ఓకే, వెరీ గుడ్ సన్నీ గారు. చూడండి అందరూ వచ్చారు ఆల్మోస్ట్. వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి,
చూడండి, ఇది మనకి మీడివల్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకేనండి. సో నాదిర్ షా ఎవరండి అంటే ఆయన పర్షియా రాజు అనమాట. యాక్చువల్గా ఇరాన్ కి సంబంధించినటువంటి రాజు అనమాట. ఇతను ఏంటంటే కర్నాల్ అనేటటువంటి యుద్ధంలో షా ఆలం టూ అనేటటువంటి మొఘల్ ఎంపరర్ ని ఓడిస్తాడు అనమాట. షా ఆలం టూ అనేటటువంటి మొఘల్ ఎంపరర్ ని ఓడించడం జరుగుతుందండి. ఓకే, అయితే ఆ షా ఆలం టూ హాయ్ అండి విజయ్, ఆ షా ఆలం టూ ఓడిపోయినటువంటి యుద్ధం ఇది ఒకటి ఉందండి. అయితే మరో యుద్ధం ఏంటంటే పానిపట్ వార్ 2 అనమాట. ఓకే, సెకండ్ పానిపట్ వార్ అనమాట. ఐ మీన్ థర్డ్ పానిపట్ వార్ అనమాట. ఆ థర్డ్ పానిపట్ వారికి సంబంధించినటువంటి ఇయర్ కూడా ఇక్కడే ఉందండి. సో ఇందులో ఏది ఓకే ఏ ఇయర్, ఇదే సేమ్ ఆప్షన్స్. థర్డ్ పానిపట్ వార్ ఏ సంవత్సరంలో జరిగింది? వెరీ గుడ్ అండి గుణవతి గారు, వల్లి షాయిక్ గారు, రాకేష్ అండ్ విజయ్, వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ, ఎక్సలెంట్. బి ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఒకసారి ముందుకు రావాలి. నాని ప్రసన్న గారు, నజీర్ గారు, వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. 1761 అండి. ఓకేనా, మూడవ పానిపట్ యుద్ధం. ఓకే, ఎవరెవరికి జరిగిందంటే మరాఠాలకి మొఘల్స్ కి. స్వరూప గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఎగ్జాక్ట్లీ, మరాఠాస్ కి మొఘల్స్ కలిపి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేశారండి. ఆఫ్ఘనిస్తాన్ రాజు అప్పుడు ఎవరంటే అహ్మద్ షా అబ్దాలి. ఓకేనండి, అహ్మద్ షా అబ్దాలి అనమాట. అవునా శివ, నో ప్రాబ్లం. ఓకే, 1761. ఓకే, ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్. 1526, 1556, 1761 మూడు పానిపట్టు యుద్ధాలు అనమాట. ఎక్కడ ఉన్నాయంటే మనకి హర్యానాలో ఉన్నాయండి. పానిపట్టు అనేది మనకి హర్యానాలో ఉంది, రైట్ అనా? సో చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. యా, హాయ్ సంపత్, వెల్కమ్ టు అన్ అకాడమీ. ఓకే, క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ సిఆర్ ఫార్ములా గివెన్ బై రాజగోపాలాచారి? మనకి చక్రవర్తి రాజగోపాలాచారి ఒక ఫార్ములా ఇచ్చడం అందరికి తెలుసును కదా నాన్న, రాజగోపాలాచారి ఫార్ములా. అయితే ఇందులో కానిది ఏదట? ఓకేనండి, చూడండి, ఫస్ట్ దట స్టేట్మెంట్, ఇట్ ఫేవర్ టాక్స్ విత్ జిన్నా అండ్ ముస్లిం లీగ్. ఈ రాజాజీ ఫార్ములా అంట ముస్లిం లీగ్ కి, ఓకే, మహమ్మద్ అలీ జిన్నాకి ఫేవర్ గా మాట్లాడిందంట, ఫేవర్ గా ఉందంట. రెండోది, ఇట్ రికమెండెడ్ ద ప్లెబిసైట్ అమాంగ్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ లో ప్లెబిసైట్ అంటే అర్థం ఏంటంటే రెఫరెండం తర్వాత వచ్చేదండి. అంటే ఆల్రెడీ ఒక తీసుకున్నటువంటి డెసిషన్ మీద మళ్ళీ ఒక డిబేట్ పెట్టడాన్ని ప్లెబిసైట్ అంటారు యాక్చువల్గా డైరెక్ట్ డెమోక్రసీలో. ఓకే, ఇట్ రికమెండెడ్ ద ప్లెబిసైట్ అమాంగ్ ముస్లిమ్స్ వెదర్ దే షుడ్ ఫార్మ్ ఏ సెపరేట్ స్టేట్. అంటే వాళ్ళు కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవద్దని చెప్పేసి ముస్లిమ్స్ లో ఒక రకమైనటువంటి డిబేట్ పెట్టమన్నదట. ఓకే, మూడోది, ఇట్ ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ ద 1944 గాంధీ జిన్నా టాక్స్. మహాత్మా గాంధీ అలాగే మహమ్మద్ అలీ జిన్నా మాట్లాడుకొని ఓకేనండి ఈ రాజగోపాలాచారికి అనమాట ఈ ప్లాన్ తయారు చేయమన్నారట. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ కాదు? ఓన్లీ 1 and 2, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 3, ఓన్లీ 1, 2, 3? దేవి గారు, చిరాన్ తేజ్ అండ్ జయంత్ గారు, వెల్కమ్ టు అన్ అకాడమీ ఆల్ ఆఫ్ యూ. నైస్ అండి. చూడండి, కాదు, అదే చెప్తాను చూడండి. సెకండ్ యాక్చువల్ గా ముస్లిమ్స్ మధ్య కాదు, అదే ముస్లిమ్స్ మధ్య కాదు, ముస్లిం ప్రాంతాల్లో ఉన్నటువంటి బార్డర్స్ లో. ఓకేనా, అది కూడా బార్డర్ ప్రాంతాల్లో ముస్లిం ఏరియాల్లో, ముస్లిమ్స్ మధ్య కాదు. ఓకే, అది కూడా ప్లెబిసైట్ కూడా కాదండి, రెఫరెండం. ఓకేనా, రెఫరెండం అంటే ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడం. ప్లెబిసైట్ అంటే ఆల్రెడీ ప్రజాభిప్రాయం కనుక్కున్న తర్వాత చేసిన చట్టానికి సవరించడం. ఓకేనా, ప్లెబిసైట్ కి రెఫరెండం కి డిఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్ డెమోక్రసీలో మొత్తం 4 ఉంటాయండి. ఒకటి రెఫరెండము, రెండోది ప్లెబిసైట్, మూడోది ఇనిషియేటివ్, నాలుగోది వచ్చేసి రీకాల్. అంతేనా కాదా?
అంతే కదా. ఏంటి రెఫరెండం అంటే అర్థం ఏంటి? హాయ్ అండి శృతి. రెఫరెండం అంటే అర్థం ఏంటంటే నోయింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ ఈస్ కాల్డ్ రెఫరెండం. ప్లెబిసైట్ అంటే ఆల్రెడీ తీసుకున్న చట్టం మీద పబ్లిక్ ని అడిగితే దాన్ని ప్లెబిసైట్ అంటారండి. ఇనిషియేటివ్ అంటే పబ్లిక్ అడుగుతారు ప్రభుత్వాన్ని, బాబు మాకు చేయండి అన్న అని, అది ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. రీకాల్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళే గనక ఆ పర్సన్ ని తీసేస్తారు, రిమూవ్ చేసేస్తే దాన్ని రీకాల్ సిస్టమ్ అంటారు. రైట్. కాబట్టి 3 రాంగ్. యాక్చువల్గా ఎందుకు మరి రాజాజీ ప్లాన్ ఏంటి? రాజాజీ ప్లాన్ ఏంటంటే టు కండక్ట్ ద రెఫరెండం ఇన్ ద ఒక 2 ముస్లిం ఏరియాస్ అండి. అక్కడ హిందువులు కూడా ఉండొచ్చు, వాళ్ళకి సెపరేట్ స్టేట్ కావాలా వద్దా అన్నది. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేస్తే పాకిస్తాన్ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే భారతదేశంలోనే కలిసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఆయన. ఒకటి. 2, ముస్లిం లీగ్ అనే పొలిటికల్ పార్టీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ చేసినటువంటి ప్రభుత్వంలో చేరాలి అని చెప్పారనమాట. అంతేగాని దాన్ని గాంధీజీని ఏం ప్రపోజ్ చేయలేదు. ఓకే. సో కాబట్టి 3 ఆర్ అవును శివ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, చూసుకోండి మీరు తర్వాత. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా వాజ్ ఆక్యుపైడ్ బై జపాన్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2? రెండవ ప్రపంచ యుద్ధం టైంలో, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఓకేనండి, జపాన్ ఆక్యుపై చేసినటువంటి ఓకే యూనియన్ టెరిటరీ ఏదట? ఓకే, శ్రావణి గారు, మొయినుద్దీన్ గారు, శ్యామ్ కుమార్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. ఎక్సలెంట్ విజయ్ అండ్ వల్లిషా 0.8 సెకండ్స్, గ్రేట్. హరిత గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఒకసారి లీడర్ బోర్డ్ చూపిద్దాం. ఓకే, నైస్ ఆల్ ఆఫ్ యూ. చూడండి, యాక్చువల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చూడండి, జపనీస్ ఆక్యుపైడ్ ది అండమాన్ ఐస్లాండ్ ఓకేనండి ఇన్ ద ఇయర్ 1942. ఓకేనండి 7th October 1945 ఏం జరిగిందంటే జపనీస్ వైస్ అడ్మిరల్ ఓకేనండి తిజోహరా సరెండర్డ్ ద ఐస్లాండ్ టు ఇండియా. భారతదేశానికి తిరిగి ఇస్తారు 1945 లో వాళ్ళు యాక్చువల్గా. రెండోది ఏంటంటే పోర్ట్ బ్లేర్ సిటీ క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యూనియన్ టెరిటరీ ఇండియా ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. ఇట్ వాస్ ఆక్యుపైడ్ బై జపనీస్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2 అండ్ వాజ్ లేటర్ రిటర్న్ టు బ్రిటిష్ ఇండియా ఓకేనండి డ్యూరింగ్ ద టైమ్ లార్డ్ మౌంట్ బాటన్ వాజ్ వైస్ ఆఫ్ ఇండియా. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా చూసాం. 1945 లో సరెండర్ చేశారు, 42 లో ఇచ్చారు. చాలా మంది ఏమనుకుంటారంటే జపాన్ ఆర్మీ అండ్ మనకి అది వేరు. మళ్ళీ 1945 తర్వాత సుభాష్ చంద్రబోస్ వచ్చినప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ టీమ్ తో కలిపి మళ్ళీ అండమాన్ నికోబార్ దీవుల్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. ఆక్యుపై అంటే బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించి ఆ ఐలాండ్స్ కి షహీద్ అని స్వరాజ్ అని పేర్లు పెట్టారు, అది వేరు అనమాట. కానీ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు 42 లో ఆక్యుపై చేశారు. దీనికి గల కారణం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ లో భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎవరండి అనౌన్స్ చేశారు? లార్డ్ లిన్లిత్ గో అనౌన్స్ చేశాడండి. ఆ తర్వాత భారతీయులు ఓకేనండి అందరూ కూడా రాజీనామాలు చేస్తారనమాట 1939 లో. ఓకే, ఇప్పుడు నేను ఒక డేట్ అడుగుతాను, ఆ డేట్ మీరు నాకు చెప్పాలి. ఓకే, డే ఆఫ్ డెలివరెన్స్ ఏ డేట్ న సెలబ్రేట్ చేశారు? August 16th, December 22nd, December 21, August 14th, నన్ ఆఫ్ ది అబోవ్. శ్రీ గారు, పీకే గారు వెల్కమ్ టు అన్అకాడమీ. డే ఆఫ్ డెలివరీ అంటే విమోచన దినోత్సవం ఓకేనండి, విమోచన దినోత్సవం. ఓకే, ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా అనౌన్స్ చేశాడు అనమాట, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విమోచన దినోత్సవం అన్నమాట. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది మోస్ట్లీ. రామకృష్ణ గారు, పీకే గారు అండ్ శ్రీ గారు, సిరి గారు, సైదుల్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ ఆల్ ఆఫ్ యూ. గిరీష్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి.
మోహన్ చారి గారు, వెల్కమ్ టు అకాడమీ. వెరీ నైస్ విజయ్, వెరీ క్విక్ రెస్పాన్స్. విజయ్ యూపీఎస్సీ రాశారా ప్రిలిమ్స్? ఎంతమంది రాశారండి సివిల్స్ ప్రిలిమ్స్ ఇందులో? హౌ మెనీ ఆఫ్ యూ అటెంప్టెడ్? ఓకే, నో ప్రాబ్లం విజయ్. నెక్స్ట్ టైం అందరూ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం పాలిటీ కానీ మోడర్న్ హిస్టరీ కానీ ఇచ్చిన క్వశ్చన్స్ ప్యాటర్న్ లోంచి కొంతవరకు వచ్చాయని స్టూడెంట్స్ చెప్పారు. ఓకే, నేను అలా ఇచ్చిన నాకు తెలీదు, నేను చెప్పలేను అలాగా. ఓకే, బట్ స్టూడెంట్స్ కొంతమంది ఫెయిల్ అయ్యారు, వాళ్ళు నాకు పెట్టారనమాట, వాళ్ళు చెప్పారు నాకు. సో మోస్ట్లీ మనం ట్రై చేద్దాం, అలా పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, చూడండి రామకృష్ణ హెల్బేన్ గారు, వెల్కమ్ టు అకాడమీ. యా, చూడండి, యాక్చువల్గా 1939లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఏమైందంటే 1937 లో అప్పటికి 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయండి. అందులో 8 ప్రావిన్సెస్ లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఎన్నికైంది అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 8 రాష్ట్రాల్లో ఎన్నికైతే 1939 లో ఎప్పుడైతే బ్రిటిష్ వైస్రాయ్ లిన్లిత్గో, ఓకేనండి, సెకండ్ వరల్డ్ వార్ లో సపోర్ట్ చేస్తుంది భారతదేశానికి, ఎవరు సపోర్ట్ చేస్తారని అనౌన్స్ చేశారండి? ఐ మీన్ భారతదేశం అనేది ఓకే, అవునండి, రీసౌండ్ వస్తుంది ఒకసారి. ఇండియా అనేది ఓకే బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేస్తే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో వెంటనే December 22, 1939 అన్ని మొత్తం కూడాను అందరూ రిజైన్ చేసేయడం జరిగిందండి. ఎవరు రిజైన్ చేశారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. సో ఎప్పటిదాకా మీరు బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేశారు, మీకు ఎన్నాళ్ళకి రియలైజేషన్ వచ్చిందని చెప్తూ ఈ రోజు డే ఆఫ్ డెలివరెన్స్, నిజమైన డే ఆఫ్ డెలివరెన్స్ అని చెప్పేసి 1939 December 22 మహమ్మద్ అలీ జిన్నా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే నేను మరొక క్వశ్చన్ అడుగుతానండి, ఓకేనా? ఆ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చెప్పండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. మోస్ట్లీ మీకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి వచ్చిందండి. అవునండి హరిత గారు, క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి వచ్చింది కదా. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 లో ఇండియాకి వచ్చినప్పుడు టెంపరరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారండి. టెంపరరీ గవర్నమెంట్ ని ఏర్పాటు చేశారు భారతదేశంలో. టెంపరరీ గవర్నమెంట్ ని అనౌన్స్ చేశారు భారతదేశం. అలా టెంపరరీ గవర్నమెంట్ ని ఇండియాలో అనౌన్స్ చేసినప్పుడు ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్తుంది, కానీ ముస్లిం లీగ్ కి ఇన్వైట్ చేయదు అనమాట బ్రిటిష్ ప్రభుత్వం. ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్వైట్ చేసి బ్రిటిష్ వాళ్ళని, ఐ మీన్ ముస్లిం లీగ్ ని పిలవలేదో, ఓకేనండి, అప్పుడు ఓకేనండి, ఈ రోజుతో ఇంక వీళ్ళకి మనకి కట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ యాక్షన్ డే అనేది అనౌన్స్ చేశారండి. అది ఏ డేట్ ని అనౌన్స్ చేశాడు? August 14, August 15, August 16, August 18, August 17. ఓకేనా? ప్రత్యక్ష చర్యాదినం, ఓకేనా? ప్రత్యక్ష చర్యాదినం అండి 1946 లో జిన్నా అనౌన్స్ చేశారనమాట. డేట్ నాకు చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. యూజర్ వెల్కమ్ టు అకాడమీ అండి. డైలీ మీకు 8:15 ఉంటుందండి టెస్ట్, ఓకేనా? ఈరోజు 8 o'clock పెట్టాను. రోజు మీకు 8:15 నుంచి 9:15 వరకు ఉంటుంది క్లాస్, ఓకేనా? వాణి గారు, వెల్కమ్ టు అకాడమీ అండి. అందుకే మళ్ళీ ఇచ్చాను పీకే. August 16 అండి, ఓకేనమ్మా. 1946 August 16 మనకి ఓకే డైరెక్ట్ యాక్షన్ డే అనౌన్స్ చేసింది ఎవరంటే జిన్నా అనౌన్స్ చేసాడు ఈయన, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద రెజల్యూషన్ ఆఫ్ టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా వాస్ పాస్డ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకేనండి, టోటల్ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటంటే పూర్ణ స్వరాజ్ అండి, కంప్లీట్ ఇండిపెండెన్స్. పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ని లాహోర్ లో తీసుకున్నారట. అప్పుడు మన వైస్రాయ్ ఎవరైనా అడుగుతున్నారు. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. చేమ్స్ఫర్డ్, వేవెల్, ఇర్విన్, వెల్లింగ్టన్. 5వ ఆప్షన్ కూడా ఇస్తానండి, లిన్లిత్గో. ఓకే, గుణవతి గారు 0.8, విజయ్ 0.9, పీకే 1.1, రాజు 1.1, రాకేష్ 1.2,
ఇంకెవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా? ఓకే, ఇండియన్ హిస్టరీ కాంప్రహెన్సివ్ కోర్స్ స్టార్ట్ అయింది ఇవాళ. ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే యూజ్ దిస్ రెఫరల్ కోడ్. ఎనీ టైం మీరు ఎప్పుడు అన్అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి, మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? తీసుకో సంతోష్, రేపు తీసుకుంటారా? ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఈ కోడ్ యూజ్ చేసుకోండి. ప్రిఫర్ ఫర్ 1 year. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ప్రసన్న గారు, ఈరోజు స్టార్ట్ అయింది 6 to 7:30. ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయింది. మీరు ఆల్రెడీ ప్లస్ స్టూడెంట్ కదా, మీరు వాచ్ చేయండి క్లాస్. ఓకేనా? ఎవరైతే ప్లస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నో ప్రాబ్లం. సంతోష్, ఎప్పుడు తీసుకున్నా సరే ట్రై టు టేక్ 1 year తీసుకోండి. సంతోష్, మీరు ఆల్రెడీ అకాడమీ కూడా అడిగారు, రికార్డెడ్ ఉన్నాయి అందులోనే. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఓకేనా? ఓకే, రైట్. చూడమ్మా, లార్డ్ ఇర్విన్ అండి. చూడండి, గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందమ్మా? 1930. ఓకేనన్నా సంతోష్, 1930 March 5th జరిగింది గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ కదా. 1930 31 అంతేనా శివ? మేబీ పెరిగితే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి శివ. ఎందుకంటే ఇది వరకు యాక్చువల్ గా 2 years ఎంత ఉండేది అంటే 7,400 ఉండేది, 4,000 పెరిగింది యాక్చువల్ గా. ఓకేనా? ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మనకి ఏంటంటే ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు, మోస్ట్లీ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి, దట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం శివ. మీరు ఎప్పుడు తీసుకున్నా సరే మన రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఓకేనా? ధరణి గారు, క్రినాష్, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. అయితే గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అనేది మనకి ఓకేనండి 1931 March 5th జరిగిందండి. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటండి అంటే రౌండ్ టేబుల్ సెషన్స్ ని అటెండ్ అవుదాం అనుకుంటాడు మహాత్మా గాంధీ. ఓకే, సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ గాంధీ అటెండ్ అవుతారండి. ఓకే, దండి మార్చ్ ని కొంతవరకు సస్పెండ్ చేసి అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్ గాను, రైట్ నాన్న? సో ఇర్విన్ అనగానే ఇంకా ఏం గుర్తు రావాలి మనకి? దివాళీ డిక్లరేషన్ కూడా గుర్తు రావాలి కదా. సైమన్ కమిషన్ వచ్చింది కూడా ఏం టైంలోనే. అలాగే ఇంకా ఏమంటారు ఇతన్ని? క్రిస్టియన్ వైస్రాయ్ అని కూడా పిలుస్తారు అనమాట. క్రిస్టియన్ వైస్రాయ్ అని కూడా పిలుస్తారండి ఇతన్ని. ఓకేనండి? ఇవన్నీ కూడా మనకి ఎవరి టైంలో జరిగినాయి అంటే మనకి ఇర్విన్ టైంలోనే జరిగాయి అనమాట, రైట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ప్లీడెడ్ ఫర్ మెర్సీ అండ్ సెడ్ మై ఇంట్రెస్ట్ ఇన్ తిలక్ ఈస్ దట్ ఆఫ్ ఎ సాంస్క్రిట్ స్కాలర్. ఓకేనండి, బేసిక్ గా బాలగంగాధర తిలక్ గారికి సంబంధించి ఓకేనండి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, సో మై ఇంట్రెస్ట్ ఇన్ తిలక్ ఈస్ దట్ ఆఫ్ ఏ సాంస్క్రిట్ స్కాలర్, అంటే ఆయన ఒక సాంస్క్రిట్ స్కాలర్ నా ఉద్దేశంలో అంటూ బాలగంగాధర తిలక్ గురించి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, మ్యాక్స్ ముల్లర్, బిపిన్ చంద్రపాల్, విలియం జోన్స్. రాంబాబు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. శివకార్తికేయన్, రాకేష్, రాజు, వేర్ ఈజ్ విజయ్? వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ, అందరూ ఆన్సర్ పెట్టారు. మీ టార్గెట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ పెట్టుకోవాలి టార్గెట్ మీరు. నిఖిల్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. పోయిందా? ఓకే ఓకే, సివిల్స్ ఇప్పుడు చూడండి, చాలా మంది మన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఇంకంతా ట్రెండ్ అంతా ఇదే. ఓకే, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటున్నారు. మీరేంటంటే ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంచుమించు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవుతుండాలి. సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం అంటే ఒకేసారి మనం యూపీఎస్సీ పుస్తకాలు కొనుక్కొని చదివిస్తున్నంత మాత్రాన మనం ప్రిపేర్ అవుతున్నట్టు కాదు యాక్చువల్ గా. ఓకే, సో మీరు ఒక గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, గ్రూప్ 3 కి ప్రిపేర్ అవుతుంటే కూడా ఆ ఫండమెంటల్స్ అన్ని కూడా సివిల్ ప్రిలిమినరీ వరకు వచ్చేవే. డైరెక్ట్ గా మనం ఏబిసిడీలు రాకుండా మనం టెన్సెస్ అవి చదివితే మనకు వస్తాయా? వస్తాయండి? రావు కదా. సో సేమ్ యూపీఎస్సీ కూడా అంతే అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఫౌండేషన్ కరెక్ట్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. ఓకే, ఫౌండేషన్ ఫండమెంటల్స్ పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా బాగా వచ్చిన తర్వాత అప్పుడు మంచి మంచి పబ్లికేషన్స్ కొనుక్కొని చక్కగా 6 నెలల సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ప్రశాంతమైన మైండ్ తో కనుక ప్రిపేర్ అయితే ఏది కష్టం కాదు. ఓకే, 32 years అండి,
ఓపెన్ కేటగిరీకి 32 ఇయర్స్. ఓకే, 6 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట యూపీఎస్సి. ఓకేనా, 6 అటెంప్ట్ల వరకు రాసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట ఓబీసీ కేటగిరీకి వాళ్ళకి. ఓకేనన్నా, సో అలా ఉంటుంది అనమాట. సో కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, టార్గెట్ హై పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆటోమేటిక్ అంత స్థాయి సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మిగతా ఎగ్జామ్స్ అన్ని కొడతా వెళ్ళిపోతారు అంటున్నాను. ఓకే, సో మనం 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని టార్గెట్ పెట్టుకుంటే ఒక 20 కిలోమీటర్స్ ప్రయాణించితే అలిసిపోం మనం యాక్చువల్గా. అదే 20 కిలోమీటర్స్ వెళ్ళాలని అనుకుంటే ప్రతి 5 కిలోమీటర్లకి ఆగుతుంటాం మనం. ఓకేనా, అలిసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక 80-100 మైల్స్ అనేది మనం కిలోమీటర్స్ అనేది టార్గెట్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. వెళ్తుంటే ఆటోమేటిక్ గా ఈ మైల్ స్టోన్స్ మధ్యలో ఉంటాయి, 25, 50, 75 అని తగులుతూ ఉంటాయి మనకు ఆటోమేటిక్. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేద్దాం అనుకున్నప్పుడు 50 కొడితే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు ఆయన. 265 కొడితేనే మళ్ళీ సాటిస్ఫై అవుతాడు రోహిత్ శర్మ కదా. అలా మీరు కూడా అంత పెద్ద టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ అవ్వాలన్నమాట. రైట్, సో చూడండి అన్న, ఇది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి అంటే యాక్చువల్గా మార్క్స్ ముల్లర్ అండి. ఈయన యాక్చువల్గా ఏంటి, ఎందుకు స్టేట్మెంట్, హాయ్ సతీష్, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ దేనికి సంబంధించింది అంటే, ఎందుకు ఇచ్చి ఉంటాడంటే మోస్ట్లీ మనకు భారతదేశంలో ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారన్న దానికి ఒక సైంటిఫిక్ థియరీ అయినా ఇవ్వడం జరిగిందండి. ఏమి ఇచ్చాడు అయినా, ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అనే బుక్ రాశాడు మనకి బాలగంగాధర తిలక్. ఓకే, అలాగే విలియం జోన్స్ ఎవరండి అంటే ఫౌండర్ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ. ఎగ్జాక్ట్లీ అండి. ఓకేనండి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి. రైట్, నెక్స్ట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ద ఇండియా లీగ్ ఇన్ 1875? 1875లో ఇండియా లీగ్ ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? ఇయర్ చూసుకోండి. ఇండియా లీగ్ అనేది రెండు ఉంటాయి యాక్చువల్ గా. ఓకే, ఆర్కిటెక్ట్ లో పీపుల్ ఉన్నాయి కదా, ఆర్కిటెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆర్కిటెక్ట్ హోమ్ అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళని అర్థం, డైరెక్ట్ గా అందులో ఉన్నట్టు కాదు అక్కడ అర్థం. ఓకేనా, ఓకేనండి. ఇండియా లీగ్ అనేది 1875 లో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? జగన్నాథ్ శంకర్ సేతట, శశికుమార్ ఘోష్ అట, ద్వారకానాథ్ ఠాగూర్, దాదాబాయి నవరోజీ అండ్ వికే కృష్ణమేన్ అన్నట. 1875 లో. హాయ్ రవి, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. వెరీ గుడ్ మొయినుద్దీన్ గారు అండ్ విజయ్. ఒకసారి లీడర్ బోర్డు చూద్దామండి. రంజిత్, వెరీ నైస్ రంజిత్, మీరు ఎంత క్లాస్కి వచ్చారు కదా ప్లస్ కి. ఓకే, దివ్య గారు 7, నాని ప్రసన్న గారు 7, భరత్ 7, విజయ్ 6, రాజ్ గారు 6 అండ్ వనజ గారు 6 అండ్ ప్రవళిక గారు 6 అండ్ ప్రకాష్ గారు 6 అండ్ బలవర్ధన్ 6. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద లీడర్ బోర్డ్. అండ్ మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి నెక్స్ట్ క్వశ్చన్స్ కి. చూడమ్మా, ఇక్కడ నేను వికే కృష్ణమేనన్ ఇచ్చాను కదా, ఈయన కూడా యాక్చువల్గా ఇండియా లీగ్ స్టార్ట్ చేశారండి, బట్ 1900s లో ఇది యాక్చువల్గా. బట్ కమింగ్ టు 1875 తీసుకుంటే మనకి శశికుమార్ ఘోష్ అండి. శశికుమార్ ఘోష్ అనగానే యూ ఆల్ సపోజ్ టు రిమెంబర్ ద న్యూస్ పేపర్ అమృత బజార్. ఓకేనండి, అమృత బజార్ న్యూస్ పేపర్ నైనా మనకి శశికుమార్ ఘోష్ రన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ద్వారకానాథ్ ఠాగూర్ ఎవరండి అంటే మనకి ల్యాండ్ హోల్డర్ సొసైటీని స్టార్ట్ చేశారండి. భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ సంస్థ అది 1862 లో ప్రారంభించారు అయినా. దాదాబాయి నవరోజీ మీ అందరికీ తెలిసిందే కదా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. ఓకే, the India League was established by Shasikumar Ghosh in 1875. The main aim of India League was to instill the feeling of nationalism. ఓకేనండి, జాతీయవాదం అనే కాన్సెప్ట్ అనేది పబ్లిక్ లో తీసుకురావడం అనేది దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనండి, అలాగే 1840 నుంచి 1911 వరకు ఉన్నాడు ఈయన. వాజ్ ఎ నోటెడ్ ఇండియన్ జర్నలిస్ట్, ఫౌండర్ ఆఫ్ ద అమృత బజార్ న్యూస్ పేపర్ అండి, నోటెడ్ బెంగాలీ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ అండి. 1868 లో స్టార్ట్ చేశారు ఈ న్యూస్ పేపర్. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ట్రీటీ ఆఫ్ సగౌలీ వాజ్ కంక్లూడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? ఇప్పుడు సగౌలీ ఒప్పందం అనగానే ఈ మధ్య మనకి గుర్తు రావాలి మీకు, నేపాల్ కి భారతదేశానికి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఏ ప్రాంతం మీద వచ్చాయండి డిస్ప్యూట్స్? మీ అందరికి తెలిసిందే కదా, కాలాపాని.
కదమ్మా. హాయ్ విజయ్. కాలాపాని అనే ప్రాంతానికి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి కదండి. అయితే ఆ కాలాపాని ఒప్పందానికి సంబంధించి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సగౌలి ఒప్పందం గురించి కూడా రాశారు న్యూస్ పేపర్ లోని. దాన్ని ఎవరైనా ఫాలో అయితే పెట్టేస్తారు. హాయ్ నారాయణ్. 1810, 1812, 1460 అంట సగౌలి ఒప్పందం, ట్రీటీ ఆఫ్ సగౌలి. వెరీ గుడ్ నాని. 0.9. రమేష్ కుమార్ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. రాజశేఖర్ గారు వెల్కమ్ టు అన్ అకాడమీ, బోత్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే చూడండి, 1816లో మనకి జరిగింది అనమాట ఈ ఒప్పందం. ఓకే, అయితే చూడండి ఇక్కడ ద ట్రీటీ ఆఫ్ సగౌలి సైన్డ్ ఇన్ 1816 వాస్ కంక్లూడెడ్ బిట్వీన్ ద బ్రిటిష్ ఇండియా అండ్ ద నేపాల్. జనరల్ గా నేపాల్ అనగానే ఏంటంటే మనకి గోర్ఖాలకు సంబంధించినటువంటి ఇష్యూ వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకేనండి, అక్కడ ఇష్యూ వచ్చినప్పుడు జరిగినటువంటి ఒప్పందం యాక్చువల్గా. ద ట్రీటీ ఆఫ్ సగౌలి డిఫైన్డ్ ఏంటండి అంటే మనకి అక్కడ గండక్, మనకి ప్రాజెక్ట్ అందరికి తెలిసింది కదండి గండక్. అండ్ కిరణ్ మై గారు వెల్కమ్ టు అకాడమీ. గండక్ ప్రాజెక్ట్ అందరికి ఐడియా ఉంది కదండి, యాజ్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఓకేనండి, అండర్ ద ట్రీటీ ఆఫ్ బ్రిటిష్ అనెక్స్డ్, ఓకేనండి, కుమాన్ అండ్ లార్జ్, ఓకేనండి, పార్ట్ ఆఫ్ ది గార్వాల్, రైట్. సో దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీకు. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫార్మ్డ్ ది ఇండియన్ పార్లమెంటరీ కమిటీ అలాంగ్ విత్ దాదాబాయి నౌరోజీ? ఓకే, భారతదేశ అంటే ఇండియన్ పార్లమెంటరీ కమిటీని దాదాబాయి నౌరోజీ గారితో కలిసి ప్రారంభించింది ఎవరట? సర్ ప్యాట్రిక్ స్పెన్సర్, హెన్రీ వివియన్ డిరాజయోవా, అలాగే ఫిరోజ్ షా మెహతావా, లేదా విలియం వెడర్బర్న్? ఓకే, ఈ నలుగురులో ఎవరు? మళ్ళీ చెప్పాలా? ఇండియన్ పార్లమెంటరీ కమిటీని దాదాబాయి నౌరోజీతో కలిసి ప్రారంభించిన వ్యక్తి ఎవరు కింది వాళ్ళలో? ప్యాట్రిక్ స్పెన్స్, హెన్రీ వివియన్ డిరాజియో, ఫిరోజ్ షా మెహతా అండ్ విలియం వెడర్బర్న్. వెరీ గుడ్ విజయ్. దివ్య గారు, సైదుల్ గారు, మోహన్ చారి గారు, ప్రవళిక గారు, శ్రావణి గారు, రంజిత్ కుమార్, లోకల్ ఐన్స్టైన్, నారాయణ్, స్వరూప, ఏబిసిడి, శివ, సుభాష్ చంద్రబోస్ అండ్ జ్యోతిర్మయ్. ఓన్లీ 26% are given the answer. సో మీ ఎవరు కూడా ఐపీఎల్ ఫాలో అవ్వట్లేదు అనమాట. వెరీ నైస్, కీప్ ఇట్ అప్ ఆల్ ఆఫ్ యూ. పంపకాలు చేశారు అందరు కలిసి, సమిష్టి కృషి. చూడమ్మా, విలియం ఈ వెడర్బర్న్ ఎవరు తెలిసిన మీకు? సెకండ్ యూరోపియన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. విజయ్ ఈయన 1889లో ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా? ఎందుకంటే 1888లో అలహాబాద్ కాంగ్రెస్ మీటింగ్, హాయ్ పవన్ కళ్యాణ్, అలహాబాద్ మీటింగ్ కి జార్జ్ యూల్ ప్రెసిడెంట్ అయ్యారండి కదమ్మా. జార్జ్ యూల్ ప్రెసిడెంట్ అయ్యారు కదా. మోస్ట్లీ 89లో ఈయన ప్రెసిడెంట్ అయ్యారు, విలియం వెడర్బర్న్. అలాగే మనకి హెన్రీ వివియన్ డిరాజీ ఎవరంటే భారతదేశంలో మొదటి జాతీయవాది కవిత, చాలా తక్కువ వయసులో చనిపోయారండి ఈయన. ఓకే, బెంగాల్లో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అనేది ప్రారంభించిన వ్యక్తి ఈయన. ఫిరోజ్ షా మెహతా అంటే మీ అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ది బాంబే ట్రైవెంటేరియట్స్ అండి అతను. నెక్స్ట్ ఏంటంటే బాంబే క్రానికల్ అనేటువంటి న్యూస్ పేపర్ ని కూడా మనకి ఫిరోజ్ షా మెహతా మనకి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఈ 5 ప్రాంతాల్లో ఏ ప్రాంతం నుంచి దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కి మెంబర్ గా ఎలక్ట్ అయ్యాడు? వాణి గారు వెల్కమ్ టు అన్ అకాడమీ అండి. ఓకే, ఏ ఇయర్ లో? 1893లోనా ఎడన్బర్న్? ఓకే, 1893 దాదాబాయి నౌరోజీ కదా. ఓకే చూడండి, ఓకే, ఈ 5 ప్రాంతాల్లో ఈ ఐదు ప్రాంతాల్లో ఓకేనండి, ఏ ప్రాంతం నుంచి
ఓకే, దాదాభాయ్ నవరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికవడం జరిగింది. బ్రిస్టల్, ఫిన్స్బెరీ, మాంచెస్టర్, లండన్, నన్ ఆఫ్ ది అబౌవ్. రేపు మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుందండి. ఓకే, ప్లస్ లోనే ఇవాళ ఓన్లీ ఇంట్రడక్షన్ అయింది. రేపు యూరోపియన్ సెంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, పోర్చుగీస్ వాళ్ళు ఎలా వచ్చారు, డచ్ వాళ్ళు ఎలా వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఇదంతా మనం రేపు డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. 6 PM స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోండి. లేని వాళ్ళు, ప్లస్ తీసుకొని వాళ్ళు ఇప్పటిదాకా సబ్స్క్రిప్షన్ తీసుకొని క్లాస్కి అటెండ్ అవ్వండి. వైల్ టేకింగ్ సబ్స్క్రిప్షన్ యూజ్ దిస్ రెఫరల్ కోడ్. ఓకే, మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ వస్తుంది. రైట్ అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ సౌజన్య గారు అండ్ నాగార్జున గారు, భరత్. చూడమ్మా, ఫిన్స్బెరీ నియోజకవర్గం నుంచి అండి. ఏ పొలిటికల్ పార్టీ అండి ఈయనకి టికెట్ ఇచ్చిందంటే, ఓకే, లిబరల్ పార్టీ కదమ్మా, లిబరల్ పార్టీ. అలాగే ఈయన తరపున ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే మనకి మహమ్మద్ అలీ జిన్నా కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1673, యాక్చువల్ గా ఇందాక 1893 అనేది మనోడు ఆన్సర్ ఇచ్చాడు విజయ్. In the year 1673, a place for French settlement was approved by Sher Khan Lodi to whom? సో షేర్ ఖాన్ లోడి అనే వ్యక్తి, అనే భారతదేశం యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఓకేనండి, ఎవరికి 1673లో ఈ ఫ్రెంచ్ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది, ఫ్రెంచ్ సెటిల్మెంట్ లో భాగంగా ఎవరికి ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతాన్ని? లీలా గారు, వెల్కమ్ టు అకాడమీ. డూప్లెక్సా, ఫ్రాంకోయిస్ బరోను, ఫ్రాంకోయిస్ మార్టిను, ఫ్రాన్సిస్ కరోన్? వెరీ గుడ్ అండి, వనజ గారు, విజయ్, నాని ప్రసన్న, ఎల్బిఎన్, మహేష్, పృథ్వీరాజ్, సైదులు, రాకేష్. వెరీ గుడ్. చూడమ్మా, ఫ్రాంకోయిస్ మార్టిన్ అండి అందరికీ తెలిసిందే కదా. ఈయన పాండిచ్చేరి ప్రాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. మరి చెప్పండి, కలకత్తా ప్రాంతాన్ని ఎవరు డెవలప్ చేశారండి? కలకత్తాని గోవిందాపూర్, సుతనాటి, కాలికటి, ఈ 3 ప్రాంతాలని ఎవరు డెవలప్ చేశారు? ఫాస్ట్ గా పెట్టండి ఆన్సర్. వెరీ గుడ్, జాబ్ చార్నాక్. వెరీ గుడ్, భరత్ అండ్ ప్రవళిక గారు అండ్ రాంబాబు గారు. ఓకేనండి, జాబ్ చార్నాక్ అని ఆయన డెవలప్ చేయడం జరిగిందండి. మరి మద్రాస్ ఏంటంటే ఫ్రాన్సిస్ డే కట్టించాడు, ఫ్రాన్సిస్ డే. మద్రాస్ అయితే ఫ్రాన్సిస్ డే, పాండిచ్చేరి అయితే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఓకేనా? అలాగే కలకత్తా అయితే మనకి ఎవరండి? ఆయన అన్నమాట. రైట్. సో నెక్స్ట్. ఓకే, ఓకే, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పతనానికి గల కారణమైనటువంటి ఒక యుద్ధం జరిగిందండి. ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యుద్ధం. అది ఏ సంవత్సరంలో జరిగిందండి? ఓకే, ఎవరు కూడా హింట్ కూడా ఇవ్వద్దు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెంచ్ వారి పతనానికి గల కారణమైన యుద్ధం ఒకటి జరిగిందండి. 59, 58, 60, 73, 1757. ఆ యుద్ధం పేరు కూడా నేను చెప్పను. ఏపీలో వాళ్ళు డిక్లైన్ అవ్వడానికి, ఫ్రెంచ్ వాళ్ళు డిక్లైన్ అవ్వడం గల కారణమైన యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఎక్సలెంట్ శ్రీకాంత్, పోల ధరణి గారు, మోహన్ చారి, శృతి, ఆరెంజ్ ఆర్మీ, రాంబాబు, మహేష్, కిరణ్, కరీం, సుభాష్ చంద్రబోస్, బలవర్ధన్, ప్రవళి, రంజిత్ కుమార్, నాగార్జున, సుదర్శన్ రెడ్డి. ఎక్సలెంట్. ఇప్పుడు పేరు చెప్పండి, ఆ యుద్ధం పేరు ఎవరికైనా తెలిసిన? నేను స్పాంటేనియస్ గా అడిగాను. చూడమ్మా, చందుర్తి యుద్ధం అండి అది యాక్చువల్గా. వెరీ గుడ్, వెరీ గుడ్. చందుర్తి యుద్ధం యాక్చువల్గా 1758 లో జరిగిందండి. 1760 యుద్ధం అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ పాండిచ్చేరి అని వచ్చింది కదా.
ఏంటి 1760 ఏంటి 100 భాష చేద్దాం మనం. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాను యాక్చువల్ గా బ్యాండ్ భాష కరెక్ట్. అందుకని నేను చంద్రుడి చేద్దాం అడిగాను 1758ది. ఓకేనా. 1758 అనగానే మీకేం గుర్తు రావాలి? 57. 1757 అంటే 2 యుద్ధాలు జరిగాయండి. ఒకటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఒకటి జరిగింది, అలాగే రెండోది బొబ్బులి యుద్ధం జరిగింది. ఎగ్జాక్ట్లీ బొబ్బులి యుద్ధం జరిగింది. సో 1757 కరెక్ట్ గా 100 ఇయర్స్ కలిపితే 1857 లో మనకి ఏం జరిగిందంటే సిపాయి రెవల్యూషన్ జరిగింది అనమాట. రైట్. సో ఇలా మీరు ఒక్కొక్క దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ నేషనల్ మూవ్మెంట్ లెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఓకేనండి మొట్టమొదటి నేషనల్ మూవ్మెంట్ ని లీడ్ చేసింది ఎవరు? అదే ఏ నేషనల్ మూవ్మెంట్ లీడ్ చేస్తారట మహాత్మా గాంధీ, అది ఏది? వందే మాతర ఉద్యమమా, జాతీయ ఉద్యమం అన్నారు ఇక్కడ, వందే మాతరమా, నాన్ కోఆపరేషన్, చంపారన్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ సత్యాగ్రహ? వెరీ ఈజీ క్వశ్చన్. ఫస్ట్ నేషనల్ మూవ్మెంట్ లెడ్ బై గాంధీ. వాణి గారు వెరీ గుడ్ అండి. రాంగ్ పోలా. రామసుబ్బారెడ్డి గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. చూడండి, ఫస్ట్ ఆబ్వియస్లీ ఇది 100% కరెక్ట్ అండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఒకవేళ రౌలత్ సత్యాగ్రహ ఇస్తే మీకు డౌట్ రావాలి యాక్చువల్ గా. ఓకేనా భువనాదిత్య గారు. ఎందుకంటే రౌలత్ సత్యాగ్రహ నేషనల్ వైడ్ కి జరిగింది, కానీ గాంధీ లీడ్ చేసిన నేషనల్ మూవ్మెంట్ కాదు అది యాక్చువల్ గా. అక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు అలా ఇవ్వలేదు నేను. చంపారన్ మూవ్మెంట్ యాక్చువల్ గా అది ప్రాంతీయ ఉద్యమం, అది కూడా జరిగిన సంవత్సరం 1917. ఓకేనా 1917. హాయ్ అండి మాణిక్ గారు. వందే మాతర ఉద్యమం అయితే 1905 అండి, అప్పుడు గాంధీ గారు కాదు, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కేకే మిత్రా లీడ్ చేశారు ఈ మూవ్మెంట్ ని. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఫస్ట్ మూవ్మెంట్. చంపారన్ అహ్మదాబాద్ సత్యాగ్రహ అయితే ఇట్ వాస్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1918 అండి. ఓకేనా. హాయ్ అండి మాణిక్ గారు. యా, బాయ్ కట్ అనే వర్డ్ వాడారు. కేకే మిత్రా. న్యూస్ పేపర్ ఏంటంటే సంజీవన న్యూస్ పేపర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన ఆర్ ద పేపర్స్ లెడ్ బై. ఓకేనండి, ప్రబుద్ధ భారత్, ఉద్బోధన అనే న్యూస్ పేపర్లను ఎవరు లీడ్ చేశారు? రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, గదాధరుడు, నన్ ఆఫ్ ది అబవ్ అట. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది కూడా. వెరీ నైస్ అండి వనజ గారు. ఓకే చూడమ్మా, ఇది అందరికి తెలిసినవే. యాక్చువల్ గా ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన ఆర్ ద న్యూస్ పేపర్స్ లెడ్ బై మనకి స్వామి వివేకానంద అండి. అలాగే ఆయన బుక్స్ తీసుకుంటే మనకి డివైన్ లైఫ్ ఒకటి ఆయన రాసిన బుక్ అది. ఎందుకంటే లైఫ్ డివైన్ రాసింది ఎవరైనా మనకి అరవింద్ ఘోష్ గారు రాశారు. ఈయన రాసిన బుక్ లైఫ్ డివైన్ లైఫ్ ఒకటి, కర్మయోగ ఒకటి, రాజయోగ ఒకటి. ఇవన్నీ కూడా మనకి రాజయోగ, కర్మయోగ అవన్నీ మనకి స్వామి వివేకానంద గారు రాయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి గదాధరుడు అని ఇచ్చాను, రామకృష్ణ పరమహంస అని ఇచ్చానండి. ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస వాజ్ గదాధర. అండ్ స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏంటంటే మనకి నరేంద్రనాథ్ దత్త కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. అలాగే నిన్న మీకు ఒక పేపర్లు ఇచ్చానంటే సంవాద కౌముది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మిరాతుల్ అక్బర్ అనేటటువంటి న్యూస్ పేపర్లు మీకు ఇవ్వడం జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ అవి రాజా రామ్మోహన్ రావు రాసినవి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సత్యార్థ ప్రకాశిక అండ్ వేద భాష్య భూమిక అనే పుస్తకాలు రాసింది ఎవరట? సత్యార్థ ప్రకాశిక మరియు వేద భాష్య భూమిక. మూల్ శంకరు, స్వామి విరజానంద, రామకృష్ణ పరమహంస, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, గోపాలకృష్ణ గోఖలే. వీళ్ళలో ఎవరు రాశారు ఈ బుక్స్ ని? సత్యార్థ ప్రకాశిక అండ్ వేద భాష్య భూమిక. ఇచ్చేస్తున్నాను. ఎక్సలెంట్ విజయ్, శ్రీకాంత్, శివకార్తికేయన్, వనజ సాధనేని, అవర్ ఫీలింగ్స్, దివ్య, ప్రవళిక, మోహన్ చారి, రామసుబ్బారెడ్డి, రాజు,
ఉపేంద్ర, బైరెడ్డి, సౌజన్య, శ్రీధర్, ఏబిసిడి, సుభాష్ చంద్రబోస్, అనిల, ఐన్స్టైన్, రాజేష్, రాంబాబు అండ్ నాగార్జున. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ అండి. వెరీ గుడ్. రంజిత్ 15, దివ్య గారు 12, విజయ్ 12, వనజట్ 11, 12, ప్రవళిక 11, బైరెడ్డి 11, బలవర్ధన్ 10, సుభాష్ చంద్రబోస్ 10, నాని ప్రసన్న 10, ఐన్స్టైన్ 10. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చూడండి మా మూల్ శంకర్ అంటే మనకి ఎవరండి అంటే దయానంద సరస్వతి అండి. దయానంద సరస్వతికి మూల్ శంకర్ కి దయానంద సరస్వతి అని పేరు ఇచ్చింది ఎవరంటే విరజానంద గారు ఇచ్చారనమాట. అందుకని ఆ పేరు ఇచ్చాను మీకు ఎక్కడ కూడా ఉన్నాం. ఓకేనమ్మా. ఈ 2 బుక్స్ రాసింది మనకి ఏంటండి అంటే మనకి దయానంద సరస్వతి గారు. మీ అందరికీ తెలిసిన 1875 లో మనకి ఆర్య సమాజ్ ప్రారంభించారు. అలాగే ఇంకా ఈ బుక్స్ రాయడం కానీ, గో బ్యాక్ టు వేదా స్లోగన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకి దయానంద సరస్వతి గారికి సంబంధించింది. నెక్స్ట్ ఓకే, షహనాయి మండి అనే మార్కెట్ ని ఎవరు ప్రారంభించారు? ఎవరికి రిలేటెడ్? షహనాయి మండి. మండి అంటే మార్కెట్ తెలుసు మీకు. అల్లావుద్దీన్ ఖిల్జీ, షేర్ షా, అక్బరు, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికిందర్ లోడి. షహనాయి మండి అనేటటువంటి మార్కెట్ అనేది ఎవరికి సంబంధించిందట? వెరీ నైస్. అవునా? ఓకే. రంజిత్ కంగ్రాచులేషన్స్ అండి. దివ్య గారు, విజయ్, వనజ, ప్రవళిక, బైరెడ్డి, బలవర్ధన్, సుభాష్ చంద్రబోస్, నాని ప్రసన్న, లోకల్ ఐన్స్టైన్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ అండి యాక్చువల్ గా. షహానాయి మండి. మండి అంటే మార్కెట్ యాక్చువల్ గా. ఇందులో యాక్చువల్ గా 3 రకాల ఆఫీసర్లు ఉంటారండి. ఫస్ట్ వాళ్ళు ఎవరండి మనకి? షహానాయి మండీలో మొదటి ఆఫీసర్ ఎవరు? షహానాయి మండియే. రెండో ఆఫీసర్ ఎవరంటే దివానీ రియాసత్ అండి. మూడో ఆఫీసర్ ఎవరంటే మనకి బరీద్ అనమాట. ఓకేనా? అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ స్టార్ట్ చేస్తుంది అనమాట ఇది యాక్చువల్ గా. శేఖర్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి దివానీ కోహి ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించినటువంటి అగ్రికల్చరల్ శాఖ. ఓకేనండి. ఇదైతే నార్మల్ రెవెన్యూ మార్కెట్ అనమాట. రైట్. హాయ్ అండి విను గారు, వెల్కమ్ టు అకాడమీ. ఎగ్జాక్ట్లీ అండి. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే అండి. అగైన్ టుమారో లెట్ us మీట్ at 8:15 అండి. అండ్ రేపు 6 PM కి అయితే అకాడమీ ప్లస్ లో క్లాస్ ఉంది. ఓకే, ఇండియన్ హిస్టరీ కాంప్రహెన్సివ్ కోర్స్ ఇవాళ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ క్లాస్ ఇంకా అయింది. ఓకే, మీరు కావాలంటే చూడొచ్చు. బాలు ఐకన్ రెఫరల్ కోడ్ యూస్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని రేపు ఈవినింగ్ 6 PM క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి, గుడ్ నైట్ అండి. విష్ యూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. బాగా ప్రిపేర్ అవ్వండి, రెగ్యులర్ గా క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. ఓకేనా? టాటా. థ్యాంక్ యూ సో మచ్.